నువ్వు ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నావు ఈ లోకంలో? నెహెమ్యా దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీదనే గురి కలిగి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఒకటి, మనం ఈ లోక సంబంధమైనవి చేయడం ద్వారా విశ్వాసాన్ని, చాలామంది బిడ్డల గురించి ప్రార్థన చేయమంటారు, మంచిదే. బిడ్డల పట్ల ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. బిడ్డలు కాపాడాలంటే అది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. బిడ్డలను కాపాడాలంటే ఎవరి చేతిలో ఉంది? కాదు. కానీ దిష్టి చాలకూడదని దిష్టి చొక్క ఎడతాడు. ఇంకెందుకు నీకు ప్రార్థన? నేను అడుగుతున్నాను, ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడికి? నువ్వు దేన్ని నమ్ముకున్నావు? దిష్టి చొక్కను నమ్ముకున్నావు. మళ్ళీ దిష్టి చొక్క పెడితే దిష్టి తాగకుంటుందని నమ్ముకున్నావు. కానీ దేవుడు మీ పిల్లలు కాపాడుతాడనేటువంటి వాడికి దిష్టి చొక్క ఎందుకు? దేవుడు మీ పిల్లల్ని కాపాడలేడా? అంటే ఈ మనం ఏం చేస్తున్నాం అంటే, లోకములో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాలని మనం విశ్వాసంగా చేసుకుంటున్నాం. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. నీ రాకపోకల్లో ఎందు నీకు ఏం తోడే ఉంటాడు? యెహోవానికి తోడే ఉంటాడు. నీ బిడ్డలకి ఎవరు తోడే ఉంటారు? దేవుడు తోడే ఉంటాడు. ఒకవేళ ఇది తెలియని వాళ్ళు చేశారంటే ఏదో అర్థం ఉంది, వాళ్ళ దేవుడు కనికరిస్తాడు. కానీ నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడివి. ప్రార్థనలోకి మనము మనసులో వేరే దాని మీద విశ్వాసం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నెహెమ్యా పూర్తిగా దేవుని మీద ఆనుకున్న వ్యక్తి. అందుకే నెహెమ్యాకి గొప్ప బలమైన పని దేవుని అప్పిప్పాడు. మన జీవితాల్లో దేవుడు మనల్ని నడిపించాలంటే ఈ లోక సంబంధమైన మూలపాఠాలను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపుకు చూడగలగాలి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనందరం కూడా దేవుడు గనుక మనం తోడై ఉంటే